నమస్కారం. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాను మా ఎక్కడో యాస్ట్రో ఛానల్ ద్వారా. నేను గతంలో చెప్పాను కదా, నేను వీడియోస్ చేయలేకపోవడానికి కారణం మా అబ్బాయి బిజీ షెడ్యూల్ అని. భగవంతుడి ఆశీర్వచనం మీ అందరి ఆదరాభిమానాలతో మా అబ్బాయిది ఎంబీబీఎస్ పూర్తయింది. 4 రోజుల క్రితం కాన్వకేషన్ కూడా పూర్తయింది. సో ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం, అంటే రేవంత్ రెడ్డి గారి జాతకం అంటే ఆయన ప్రమాణ స్వీకారం, డిసెంబర్ 7వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం ముహూర్తం గురించి విశ్లేషణ చెప్తాను. అయితే ఆ విశ్లేషణకు వెళ్లే ముందు చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ ప్రముఖుల జాతకాలు ఎలా ఉన్నాయని. నేను ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది 2024, 2025 ఈ పంచాంగాన్ని నేను ముందుగానే రిలీజ్ చేశాను. ఇది మార్కెట్లో లేదు, నా దగ్గరే కాపీలు ఉంటాయి. ఒక కాపీ 125 రూపీస్ అవుతుంది. ఇందులో 106 మంది ప్రముఖుల జాతకాలు, అంటే సెలబ్రిటీస్. అది కాకుండా దేశ రాష్ట్ర భవిష్యత్తు, ప్రపంచ ఫలితాలు అన్నీ ఉంటాయి. ఇది కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ దొరకదు, నా దగ్గర ఉంటుంది. సో పంచాంగం ముహూర్తాలు ఉంటాయి, అన్నీ కూడా ఫారెన్ కూడా ముహూర్తాలు ఉన్నాయి, విదేశీయులకి అన్నిటికీ కూడా. విదేశాలకు కూడా ముహూర్తాలు ఇచ్చాను, అంటే అమెరికాకి ముహూర్తాలు ముఖ్యమైన నగరాలకు ఇచ్చాను. ఇది క్లుప్తంగా పంచాంగం గురించి. ఇంకా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తం విషయం చెప్పి, ఈయన డిసెంబర్ 7వ తారీఖు చేశారని చెప్పాను కదా. అంటే ముహూర్తం అనేది ఒక ప్రాంతీయమైన ఆచారం. అంటే తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ సైడ్ హైదరాబాద్ ప్రాంతంలో ఒకలాగా ఆలోచిస్తారు, రాయలసీమ ప్రాంతంలో ఒకలా ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు దుర్ముహూర్తం, వర్జ్యం అనేవి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ చూస్తారు, రాహుకాలం అనేది ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో చూస్తారు, కొంతమంది హైదరాబాద్ ప్రాంతంలో కూడా, అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా చూస్తారు. అలాగే ముహూర్తం ఇది ఆంధ్ర ప్రాంత ప్రకారంగా నేను చెప్తున్నాను. అంటే ఆ రోజు ఏదైనా సరే ఒక దోషం లేని ముహూర్తం పెట్టడం అంటే ఎవరికైనా అసాధ్యమే. ఓ సామెత ఉంది, బ్రహ్మగారి కూడా సాధ్యం కాదు అని. అలాగే ఇక్కడ చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు, ఇది అంత అనుకూలమైన విషయం కాదు. సాధారణంగా లగ్నాధిపతి గురుడు పరిస్థితి కూడా సామాన్యంగా ఉంది. అయితే మిగతా గ్రహస్థితి కొంత బాగుండటం వల్ల కూడా ముందుగా తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి పెద్దగా బాగోదు. అంటే కొంత ఆర్థికంగా రుణాలు చేయవలసిన పరిస్థితి, ఈ రవాణా సదుపాయాలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అవుతుంది. ఈ కొత్త రైలు రోడ్డు మార్గాలను కూడా నిర్మిస్తారు. సో ఇవి బాగా డెవలప్ అవుతాయి. దీని గురించి బాగా రుణాలు కూడా చేస్తారు. తర్వాత ఈ నీటిపారుదల విషయంలో మాత్రం పెద్దగా ముందంచ అనేది ఉండదు. ఆర్థిక పరిస్థితి ఇంత మునుపు మీద కొద్దిగా దెబ్బతింటుంది. విద్యా విధానంలో మార్పులు వస్తాయి, తెలంగాణకు అనుకూలంగానే ఉంటాయి. ఇరుగు పొరుగు వారితోటి రిలేషన్స్ బాగానే ఉంటాయి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, ముహూర్తం ప్రకారం ముహూర్తంలో అష్టమ స్థానం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలి, అక్కడ ఏ గ్రహం ఉండకూడదంటారు. కానీ ఇక్కడ అష్టమాధిపతి శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు. అయినా సరే ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమే. ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి స్త్రీల వల్ల కానీ, స్త్రీల వ్యతిరేకత కానీ, లేదా ఏదైనా సరే స్త్రీలకు సంబంధించిన విషయంలో ఒక విషయంలో స్త్రీలు ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. తర్వాత బిజినెస్ ఇంత మునుపులాగా అభివృద్ధిగా ఉండదు, కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంత మునుపులాగా మత కలహాలు అవి కూడా మళ్ళా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే బంధువులు, హర్తాళ్ళు ఏదో విధంగా కొంత ఇబ్బంది కలిగించే అంశం. ముఖ్యంగా 2024 అక్టోబర్ నెల నుండి 2025 మార్చి, ఏప్రిల్ దాకా కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం. ఈ పరిస్థితిలో తెలంగాణకి కొద్దిగా ముఖ్యమంత్రి మారవలసిన పరిస్థితులు కానీ, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులకు గురవడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ రేవంత్ గారి జాతకం పూర్తిగా రేవంత్ రెడ్డి గారి జాతకం మనకు వివరాలు లేవు, అందువల్ల పూర్తిగా అనాలిసిస్ చేయడం కష్టం. ఇది ముహూర్తం ద్వారానే చేస్తున్నాం. 2024 అక్టోబర్ నెల నుండి 2025 మార్చి, ఏప్రిల్ దాకా కొద్దిగా ఇబ్బంది కలిగించే కాలం ఆయనకి. పరిపాలనంగా కొద్దిగా పార్టీలోనూ లేదా అధిష్టానం నుంచి కూడా కొంత ఆయనకి వ్యతిరేకత రావడం, ఇవి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మళ్ళా రేపు రాబో పార్లమెంట్ ఎలక్షన్ డేట్లు ఇంకా రాలేదు, కానీ చాలామంది అడగటం వల్ల చెప్తున్నాను. ఇంత మునుపులాగా అసెంబ్లీ ఎలక్షన్లో సాధించిన భారీ మెజారిటీ సాధించడానికి అవకాశాలు తక్కువ, కొంత భారీ మెజారిటీ తగ్గవచ్చును ఈయన ఆధ్వర్యంలో. డేట్లు వస్తే కరెక్ట్గా చెప్పచ్చు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా. ముందుగా ఈయన ప్రమాణ స్వీకారం గురించి
అనాలిసిస్ చేశాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ప్రత్యేకంగా ఫోన్ చేయండి. దయచేసి మెసేజ్లు పెట్టవద్దు. మీ ఎక్కడ రామకృష్ణ, జయ శ్రీమన్నారాయణ.